హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ మొత్తం ప్లెయిన్ కదా, బ్లాక్ కలరు. ఇంకా దీన్ని కొంచెం వెరైటీగా డిజైన్ చేద్దామని చెప్పేసి నేను మీషో నుంచి 3D పూల ఎంబ్రాయిడరీ ఐరన్ ఆన్ ప్యాచ్ని తీసుకున్నాను. ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైమే ఎక్స్పీరియన్స్ చేయడం. నాతో పాటు మీరు కూడా చూద్దురండి. నేనైతే ముందే అనుకున్నాను ఈ బ్లాక్ డ్రెస్కి తీసుకోవాలని, అందుకే దీనికి మ్యాచింగ్ కరెక్ట్గా అయ్యే పూల ఎంబ్రాయిడరీని అయితే నేను తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఎట్లా చేసుకోవాలనేది వీడియో చూపిస్తా. మనం ఎక్కడైతే వెయ్యాలి ఆ ప్రింట్ అనుకుంటామో ఆ ప్లేస్లో అయితే మార్క్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే అది కొంచెం సైడ్ అటు ఇటు అయితే బాగోదు కదా, అందుకని కొంచెం కరెక్ట్గా మార్క్ చేసుకొని పెట్టుకొని. ఈ ప్యాచెస్ అయితే 2 వచ్చినాయి, రెండింటికి కలిపి 90 రూపీస్ పడ్డది. నాకు ఒకటి చాలు, అందుకే ఒకటి కట్ చేసి పక్క పెట్టి ఒకటైతే యూజ్ చేస్తున్నా. నేనైతే కొంచెం ఎగ్జైట్గానే ఫీల్ అవుతున్నా. ఫ్లాప్ అవుతుందా అట్టర్ ఫ్లాప్ అవుతుందా అనేది చూడాలి. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేసి మాత్రం కామెంట్ చేయండి, సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన. నేను టైంపాస్ కానప్పుడు మీషో అట్లా ట్రోల్ చేస్తూ ఉంటే ఈ వీడియో కనిపించింది. ఇదేదో బాగుందని చెప్పేసి ఒకటి బుక్ చేసి చూద్దామని చెప్పేసి అనుకొని బుక్ చేసిన. ఇంకా దీన్ని అయితే ట్రైల్ వేస్తున్నా. నేను డ్రెస్ మధ్యలో అయితే ప్యాడ్ పెట్టుకున్నా, ఎందుకంటే డ్రెస్ వెనక వైపు భాగానికి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, మళ్ళీ డ్రెస్ పాడైపోతుంది అని చెప్పేసి మధ్యలో అయితే నేను ప్యాడ్ పెట్టుకున్నా. నేను చాక్ పీస్తోనైతే మార్క్స్ పెట్టుకొని కరెక్ట్ ప్లేసు దగ్గర అయితే ఇంకా స్టిక్కర్ అయితే టిక్ చేసి పెట్టుకున్నా. ఇంకా ఇది కరెక్ట్ ప్లేస్లో పెట్టిన తర్వాత దీన్ని అయితే ఐరన్ బాక్స్తోనైతే దానిపైన హీట్ చేయడం అంతే. నేను ఐరన్ బాక్స్తోని హీట్ చేసిన 2-3 సార్లు చేసినా కూడా రావట్లేదు. ఏంటి తక్కువ హీట్ పెట్టుకున్నాను అందుకే రావట్లేదు అని చెప్పేసి కొంచెం ఎక్కువ హీట్ పెట్టి చేసిన, అయినా కూడా రాలేదు. ఇంకా రావట్లేదని చెప్పేసి వదిలేసినాక 10 నిమిషాల తర్వాత పోయి చూస్తే మంచిగా వచ్చింది. అంటే హీట్ పెట్టిన తర్వాత కాకుండా, అది హీట్ పెట్టిన తర్వాత వెంటనే తీయకూడదు, ఒక పావు గంట అర్ధగంట ఆగి హీట్ చల్లారిన తర్వాత తీయాలి. తీస్తే ఇలా నీట్గా వచ్చింది. వావ్, చూడండి ఎంత బాగుందో అసలు. 3D ప్రింట్ చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. ఇప్పుడు వేసుకొని చూపిస్తా చూడండి, లుక్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో చూడడమే కాదు, ఖచ్చితంగా కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, ఎందుకంటే నాకు నచ్చింది, మీకు నచ్చిందో లేదో తెలియాలి కదా నాకు కూడా. నిజంగా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సక్సెస్ అవుతుందని. ఫస్ట్ నేను ఐరన్ చేసినప్పుడు తీస్తుంటే రాలేదు, ఇంకా రాలే అని చెప్పేసి వదిలేసినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి ట్రైల్ వేద్దామని చెప్పేసి వెళ్ళి మళ్ళీ డ్రెస్ ఓపెన్ చేసి చూసిన. తీస్తుంటే పైన స్టిక్కర్ మంచిగా అతుక్కొని ఉంది. అంటే అర్థమైంది ఏంటంటే హీట్ పెట్టిన వెంటనే కాకుండా అది చల్లారిన తర్వాత తీస్తే ఆ 3D ప్రింట్ అనేది డ్రెస్ కంటిద్ది. వావ్, సూపర్ ఉంది కదా. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి లుక్ ఉంటుందని. ఇంకా నా ఫేవరెట్ బ్లాక్ కలరు, బ్లాక్ మీద 3D ప్రింట్ అయ్యేసరికి చూడడానికి చాలా బాగుంది. ఓకే అండి, బాయ్. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి చెప్పండి, లైక్ చేయండి అలాగే.